శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్యులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క శ్రీ 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 విధిశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు మన శృంగేరి శంకరమఠంలో అత్యంత వైభవపేతంగా జరుపుకోబోతున్నాం. పరాభవనామ సంవత్సరం అంటే మనకి పరాభవాలు రావు, ఉన్న పరాభవాలు పోవడానికే ఈ నామ సంవత్సరం మనకి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మనం ఏం చెయ్యాలయ్యా అంటే ప్రతి మానవుడు సుఖాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. ఆ జన్మ సార్థకం చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం ఉగాది రోజున మనం సిద్ధాంతుల్ని కలిసి పంచాంగ శ్రవణం విని మన జాతకంలో ఏ దోషాలున్నా ఆ దోష నివృత్తికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మొన్ననే శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి అనుగ్రహ భాషణలో చెప్పారు, మనం ఈ కలియుగంలో పుట్టడం వల్ల మనకి మహద్భాగ్యం కలిగింది అని. ఎందుకంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు అవి చేయాలి. కలవు స్మరణాన్ముక్తి అన్నారు. ఈ కలియుగంలో మనం నామస్మరణ చేస్తే చాలు. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో చేసే యజ్ఞయాగాదులు చేసే ఫలితం కేవలం ఈ కలియుగంలో స్మరణ వల్లే వస్తుంది. మనకు పట్టిన దుర్గతులను పోగొట్టుకోవాలంటే జగద్గురువులు అనేక సంస్థల్ని స్థాపించారు మన గురించి. అందులో మీరు యజ్ఞయాగాదులు అవి చేసుకోలేని వారు, ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకోలేని వాళ్ళు ఈ ఉగాది రోజున ఇలాంటి శంకర మఠాలకు వచ్చి ఇక్కడ గణపతి హోమం చేయించుకోవచ్చు, రుద్రహోమం చేయించుకోవచ్చు, గణపతి అభిషేకం చేయించుకోవచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ మనకి జగద్గురువులు ప్రసాదించారు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్వర్తేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నిరాయుష్మాన్ సవనస్పతిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి సోమ ఆయుష్మాన్ సౌషధేభిర్యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభిర్బ్రహ్మాయుష్పత్తద్బ్రాహ్మణైరాయుష్మతో దేవా ఆయుష్మంతస్తే మృతేన పితర ఆయుష్మంతస్తే స్ఫురయాయుష్మంతం తేన త్వాయుషాయుష్మంతం కరోమి. ఘృతనిష్పిబత్యాయుర్వై ఘృతమృతగో హిరణ్యమృతా దేవాయుర్నిష్పిబతి శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టో ఖలు యావతే సమా ఏష్యన్మన్యేత తావన్మానగుస్యాత్ సమృద్ధ్యా ఇమగ్ర ఆయుషే వర్చసే గృహీత్యాయురైవాస్మిన్ వర్చో దధాతి విశ్వే దేవ జలదష్టిర్యథా సదిత్యాః జలదష్టిమేవైరింగరోజ్జగ్నరాయుష్మాన్ హస్తం గృహ్ణాచ్యేతే వై దేవా ఆయుష్మంతస్థ ఏవాస్మిన్నాయుర్దధతి సర్వమాయురేతి. వ్యానాదుపాగం సుసవలం వాచ ఐంద్రవాయవం దక్షక్రతుభ్యాం మైత్రావరుణం శ్రోత్రాదాస్మినం చక్షుష శుక్రామధ్యనో ఆత్మన ఆగ్రేణం అంగేభ్య ఉఖ్యం ఆయుషో ధ్రువం. హేమప్రభం సోమకళావతంసం పాణిస్వనుత్పంచశిరేక్షుజాపం ప్రాణప్రియన్నౌమి పినాగపాణే కోణత్రయస్థం కులదైవతన్నః. శారదా చంద్రమౌళేశ్వర స్వాముల యొక్క అనుగ్రహం చేత, మన పెద్దవాళ్ళైనటువంటి పూర్వీకులైనటువంటి పెద్ద పండితుల యొక్క ఆశీస్సుల చేత జగన్మాత నీకు మేలు చేసి సాగ్ర శతవర్ష సంపూర్ణ సుఖభోగ జీవనం ఇచ్చి శరీరంలో ఉండేటువంటి సమస్త రోగాలని పోగొట్టుగాక.